ఈసారి 0.5% రెపో రేటు తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్తేజం నింపిందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ప్రసాద్ చెప్పారు. ప్రజలకు ఈఎంఐల భారం తగ్గుతుందని, కంపెనీల కార్యకలాపాలు పెరిగేందుకు దోహదం చేస్తుందంటున్న ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. వరుసగా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించింది. వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండి వివేక ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, ఆర్బీఐ మరోసారి కూడా రెపో రేట్లను తగ్గించింది. ఏ మేర తగ్గించింది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎప్పుడు కూడా ఆర్బీఐ యొక్క స్థిరమైన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏ దేశంలోనైనా ద్రవ్య వినియోగం, ద్రవ్య సప్లై సరిగ్గా మెయింటైన్ చేయడం ఒక ప్రధాన ఉద్దేశం అయితే, రెండవది ఆ దేశాల్లో ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించడం. తగ్గిన తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏంటంటే గ్రోత్ పెంచాలి. గ్రోత్ పెంచాలి అంటే ఏం చేయాలి? రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, బారోవర్స్కి ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళు చెల్లించవలసిన వడ్డీ కూడా తగ్గించడం ఒక మార్గం. రెండవది, వాళ్ళకి వ్యాపార అవకాశాలు అపరిమితంగా పెంచాలి. వ్యాపార అవకాశాలు పెంచాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి ద్రవ్యం కనుక అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ వడ్డీ రేట్లకి ఎక్కువ అమౌంట్లు కనుక వడ్డీకి దొరికేటట్లయితే అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ప్రైవేట్ సెక్టర్ కూడా పబ్లిక్ సెక్టర్తో పోటీ పడి కొత్తగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి జీడీపీని పరిగెత్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గిస్తే అందరూ అనుకున్నట్లుగా ఆర్బీఐకో బ్యాంకులకో నష్టం అనుకుంటారు, కానీ దేశానికి విపరీతమైన లాభం. దానికి కారణం క్యాపిటల్ అనేది తన సరసమైన ధరలు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇవాళ చేసినటువంటి 50 basis points అంటే కరెక్ట్గా చెప్పాలంటే 0.5% అంటాం. ఈ 0.5% అనేది ఒక రకంగా సర్ప్రైజ్ ఆన్ ద పాజిటివ్ సైడ్. వాళ్ళు చేసింది రెండు చర్యలు. ఒకటి, రెపో రేటు 0.5% తగ్గిస్తే అన్ని కంపెనీలకి కూడా ఎవరెవరైతే బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారో వాళ్ళకి 9-10% కనుక ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1,00,000 కోట్లు కనుక అప్పు తీసుకుంటే దాని మీద 10% వడ్డీ చెల్లిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇలా 0.5% తగ్గటం మూలంగా వీళ్ళకి వచ్చే లాభం ఎంత అని చూస్తే ఇమ్మీడియట్గా 0.5% అనగానే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఆ కంపెనీకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ గత 2 సార్లు కూడా 25 basis points తగ్గిస్తూ వచ్చింది. 2 సార్లు ఆ విధంగా ప్రకటించింది. ఈసారి 50 points తగ్గించింది. రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి, ఆల్రెడీ అప్పు తీసుకున్న వాళ్ళకి వడ్డీ రేటు తగ్గి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఖర్చులు మిగులుతాయి, అంటే కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. రెండవది, కొత్తగా కనుక మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుని బ్యాంకులకు అప్లికేషన్లు పెడితే మా దగ్గర అంత డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది కాబట్టి మీకు అప్పు ఇవ్వలేకపోతున్నాము అని చెప్తున్నారు. అందుకని ఆ మాట చెప్పడానికి అవకాశం లేకుండా బ్యాంకింగ్ సిస్టమ్ లోకి మా దగ్గర మీరు అంత డబ్బు దాయక్కర్లేదు, ఆ 2,50,000 కోట్లు కూడా మీరే లెండ్ చేసుకోండి అని బ్యాంకులకు ఇచ్చేసింది. అంటే బ్యాంకులకి వడ్డీ రేట్లు ఇప్పుడు వరకు 4%, 5% ఆర్బీఐ దగ్గర దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి అవకాశం 2,50,000 కోట్లు వచ్చింది. వీళ్ళు కట్టవలసిన వడ్డీ తగ్గింది. కొత్తగా బారోవర్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి కొద్ది గొప్ప మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ముందు వస్తున్నారు. అంటే బ్యాంకుగా నేను ఆలోచిస్తే, నేను అప్పు ఇవ్వడానికి మంచి బారోవర్స్ ఉన్నారు, సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు జంకటం లేదు, నాకు వచ్చేటువంటి డిపాజిట్ల మీద నేను చెల్లించవలసిన వడ్డీ తగ్గబోతున్నది. 4వ అంశం ఏంటంటే, నేను ఆర్బీఐ దగ్గర తక్కువ వడ్డీతో పెట్టుకున్న డబ్బులు వాళ్ళు రిలీజ్ చేసేస్తానంటున్నారు. అంటే దాన్ని నేను ఎక్కువ వడ్డీకి మా ప్రజలకు అప్పించుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా లాభం రావటమే కాకుండా ఏదైతే తీసేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టమని చెప్పిందో లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో, అది కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, దాని మీద ఏకంగా 3.75% 3,00,000 కోట్ల లాభం వస్తుంది. ఇన్ని లాభాలు ఒకేసారి రావటం అనేది చాలా అరుదుగా జరిగే అంశం. ఇకపోతే అంతర్జాతీయంగా కనుక చూస్తే డౌన్ సైడ్ కొద్దిగా రిస్క్ ఏముంటే ఆలోచిస్తాలంటే, మనం వడ్డీ రేటు తగ్గించడం వల్ల డిపాజిట్లు తక్కువ ఇస్తాం. అంటే భారతదేశ బ్యాంకుల్ని నమ్ముకుని ఇన్వెస్ట్ చేసేటువంటి ఫారిన్ ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు, ఒక అంశం. రెండవ అంశం ఏంటంటే, ఒక రకంగా చూస్తే ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఇచ్చినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని యూరోపియన్ ఇండెక్స్ లో ఎప్పుడో కలిపేశారు, దాదాపుగా లాస్ట్ ఇయర్ జూన్లోనే. అందువల్ల ఏం జరిగింది, ఆల్రెడీ మన బాండ్స్ ని తెలియకుండా ఫారినర్స్ చాలా మంది కొనుక్కునే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆయాచిత లబ్ధి. అంటే వాళ్ళు కట్టినప్పుడేమో ఎక్కువ వడ్డీ రేటు ఉంటాయి, ఇప్పుడు వడ్డీ రేటు తగ్గడంతో ఆదాయం తక్కువ వస్తుందని భయపడరు, వాటి విలువ పెరిగిపోతుంది. అంటే ఇండియాని నమ్ముకుంటే నాకు లాభం వచ్చిందని తెలిస్తే రాబోయే రోజుల్లో కూడా ఇంకా నమ్మటానికి అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి సొమ్ము సేకరించవచ్చు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండే ఫండ్స్, ప్రజలకు ఊతం ఇవ్వచ్చు, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు, వెహికల్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. అన్ని రకాల లాభం ఉండే కంట్రీకి ఖచ్చితంగా మంచి జరగాలంటే ఇటువంటి పరిణామం అందరూ ఆహ్వానించాలి. సరే, ఓకే సార్. ఇప్పుడు ఒకవేళ నేనే అనుకోండి, ఒకవేళ
ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్నాను, ఇప్పుడు ఏ బేసిస్ పైన తగ్గాయి, నేను బ్యాంకును ఏ విధంగా సంప్రదించాల్సి ఉంటుంది? ఆటోమేటిక్గా నా లోన్ మీకు సంబంధించి ఈఎంఐల తగ్గుతుందా, లేకపోతే వడ్డీ రేటు ప్రస్తుతం ఈఎంఐలో తగ్గించే విధంగా చూడాలి? దానికి సంబంధించిన సౌలభ్యాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇప్పుడు సౌలభ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. బ్యాంకుల్లో మనం లోన్ తీసుకునేటప్పుడు మనకి రెండు రకాల ఫెసిలిటీస్ లేదా అవకాశాలు ఇస్తారు. మీరు ఫిక్స్డ్ రేట్ కావాలా, ఫ్లోటింగ్ రేట్ కావాలా అంటారు. అంటే మీరు తప్పు చేసి అయినా కూడా నాకు లాభం రావాలని కోరుకోవడం పొరపాటు కాబట్టి మీరు కనుక అతి తెలివితో అంతకుముందు ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయేమో కాబట్టి పెంచకుండా ఉండాలి అని ఫిక్స్డ్ రేట్ ప్రకారం సైన్ చేసి కనుక లోన్ తీసుకుంటే మీకు వచ్చే లాభం 0.